అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటూరి. ఈ రోజు అయితే మనం గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం పెదలంక గ్రామంలో అయితే కనుక ఉండడం జరుగుతుందండి. ఇప్పటి వరకు కూడా మనకి ఇటువంటి పంట అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేసి ఉండరు. నాకు తెలిసి అయితే కనుక మనకి బ్యాంబూ అనగానే బ్యాంబూ బిర్యానీ అనేది గుర్తొస్తుంది కదా, మరి అటువంటి బ్యాంబూని కూడా పంటలాగా పండించడం జరుగుతుంది ఇక్కడ. సో మరి ఆ బ్యాంబూ తోట ఓనర్ సురేంద్ర గారు అయితే కనుక మనతో ఉండడం జరిగింది. సో వారిని అడిగి, సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్, ఈ పంట వేయాలి అనేది మీకు ఎక్కడ ప్రేరేపణ కలిగింది సార్? ఫస్ట్ అమ్మాయి బ్యాంబూకి పూర్తి స్థాయిలో డిమాండ్ మార్కెట్ ఉంది. ఓకే సార్. ఫస్ట్ అగరబత్తి కావాలంటే బ్యాంబూ స్టిక్ కావాలి. తర్వాత రాబోయే రోజుల్లో మనకి ఏ ఇండస్ట్రీకి అయినా సరే బయోమాస్ వాడాలంటే వెదురు కావాలి. అయితే గత 5 సంవత్సరాల క్రితం వరకు, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన 5 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇది ట్రీ కింద ఉండేది. వాస్తవంగా ఇది గడ్డి మొక్క. సో దీన్ని గడ్డి మొక్క కింద కనుకుంటే అడవులు కొట్టేస్తారు, చట్టబద్ధంగా కనుక నరికేటప్పుడు కనుక అవకాశం ఉంటే అని వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళు ట్రీ కింద పెట్టిళ్ళారు. కనుక అడవిలో చెట్లు కొట్టడానికి వీల్లేదు కనుక. కానీ ఏంటంటే దీనివల్ల మనం ఎక్కువగా నష్టపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు 98% మనం అగరబత్తి స్టిక్ ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. ఇండియాలో ఎవర్ గ్రీన్ మార్కెట్ అనేది అగరబత్తి. ఎందుకంటే అది హిందూ, ముస్లిం, సిక్కు ఎవరైనా సరే ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు అగరబత్తి వాడతారు. ఎస్ సార్. అది ఎటువంటి అకేషన్ అయినా సరే, అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. సో కానీ ఏంటంటే మనకు మాత్రం 98% అక్కడి నుంచి వస్తుంది, మన విదేశీ మార్కెట్ అంతా పోతుంది. మోడీ గారు వచ్చినాక ఫస్ట్ టైం దీన్ని బ్యాంబూ మిషన్ అని ఏర్పాటు చేసి దీన్ని పార్లమెంట్లో చట్టాన్ని సవరించి, సో ఇది ఎవరైనా పండించుకోవచ్చు అనేది వాళ్ళు చేసినాక మనం కరెక్ట్గా వాళ్ళు ఒక 4 సంవత్సరాల క్రితం దీన్ని మనం సాగు చేయటం మొదలుపెట్టాం. ఓకే సార్. సో అయితే ఇక్కడ రైతులు ప్రధానంగా ఏంటంటే ఎకరానికి మనం 250 మొక్కల మించి వేసుకోకూడదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మొక్కలన్నీ టిష్యూ కల్చర్ మొక్కలు గ్రోమోర్ బయోటెక్ అని చెప్పి హోసూరు నుంచి తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళు రైతులు చాలా చీట్ చేశారు, వాళ్ళ మీద కొన్ని కేసులు కూడా పట్టడం జరిగింది. సో అదంతా పెద్ద కాంట్రవర్సీ. మనం ఇది 900 మొక్కలు నాటితే కేవలం 400 మొక్కలే బతికినాయి. మిగిలిన చనిపోయినాయి, సగం పైన పోయినాయి. సరే, దాని మీద ఇప్పుడు ఏంటంటే రైతులు ఇది బ్యాంబూసా బల్కోవా అనే దానికి వీళ్ళు భీమా అని పేరు పెట్టి మార్కెట్ చేయడం జరిగింది. టిష్యూ కల్చర్ మొక్కలు ఇవి చాలా ఫెయిల్యూర్. సో కాకపోతే ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి. మార్కెట్కి అనుకూలమైన రకాలు ఏంటంటే ఎవర్ గ్రీన్ ఆల్రౌండర్ నుంచి తులద అనే రకం వేసుకోవాలి. బిర్యానీ లాంటివి కావాలనుకున్నప్పుడు యాస్పర్ అనే రకాన్ని వేసుకోవాలి. ఇట్లా దగ్గర 400 రకాలు మన ఇండియాలో ఉన్నాయి. ఓకే సార్. కానీ ఇప్పుడు మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఏంటంటే ఫర్నిచర్కి, టైల్స్కి, బట్టలకి, వీటన్నిటికి కూడా దీన్ని వాడచ్చు. తర్వాత దీని మీద విస్తారమైన మార్కెట్ ఉంది. తర్వాత ఇంటీరియర్కి. ఓకే సార్. తర్వాత ప్రధానంగా ఇప్పుడు ఈ వెరైటీ ఏంటంటే మనం స్టేకింగ్కి మాత్రమే వాడగలం, లేదంటే పల్ప్ బయోమాస్కి వాడగలం. ఓకే సార్. ఎందుకంటే ఇందులో మధ్యలో హోల్ చిన్నగా ఉంటుంది, అంటే పల్ప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక రకం చాలా మంచి గట్టిదే, కానీ ఏంటంటే ఇది హ్యాండీక్రాఫ్ట్స్కి, అగరబత్తికి, ఇటన్నిటికి పనికిరాదు ఇది. ఓకే సార్. ఇది కేవలం ఏంటంటే స్టేకింగ్. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇది వేసాం కనుక కంటిన్యూ చేస్తున్నాము. దీన్ని మేము ఎట్లాగో సొంతంగా నర్సరీ ఉంది కనుక దీన్ని మనం స్ప్లిటర్ మెషిన్ తీసుకుని 3 అడుగులు 4 అడుగులు అట్లా కట్ చేసి దాన్ని సన్న బద్దలుగా చేసి మన ఈ నర్సరీలో మొక్కలకు సపోర్ట్గా వాడుకుంటాం. అంటే ఇక్కడ చుట్టుపక్కల అరటి తోటలు ఎక్కువ ఉన్నాయి కనుక రైతులకి ఏం అవసరమైంది వాళ్ళకి ఇస్తాము. మిగిలింది మొత్తం కూడా మనం స్ప్లిటర్ మెషిన్తో స్ప్లిట్ చేసేసుకుని నర్సరీలకు సప్లై చేసుకుంటాం. మనం వాడుకుంటాం, మిగిలింది నర్సరీలకు సప్లై చేసుకుంటాం కనుక ఇది లాభదాయకమే. అంటే ఏనిహా మనం మార్కెట్ చేసుకోవడంలో దానికి గొప్పతనం ఉంది. పోతే ఇది వచ్చేసి మనం ఎకరానికి 250 మొక్కలు కనుక వేసినట్టయితే మనకు 6వ సంవత్సరం నుంచి మనకు ప్రతి పాది నుంచి 10 వాసాలు వస్తాయి. అంటే 2500 వెదురు బొంగులు వస్తాయి. ఈ విధంగా ఇట్లా అంటే ఇప్పుడు ఇంకా 3వ సంవత్సరం కనుక ఇది ఒక రకంగా ఉంది. 4వ సంవత్సరానికి బాగా లావుగా కొంచెం బాగా వస్తాయి. సో అది అనమాట. దాన్ని మనం ఒక వెదురు బొంగు ఖర్చులు బాగా 80 రూపాయలు వేసుకున్నా కూడా 2 లక్షల రూపాయలు రైతుకి నికరాదాయంగా వస్తాయి. ఫిక్స్డ్ ఇన్కమ్. ఇంకా 6 సంవత్సరాల తర్వాత ఇంకా మీరు ఏం చేయక్కర్లా. ఇంకా అది ఆటోమేటిక్గా 40 సంవత్సరాల వరకు వస్తూనే ఉంటాయి. ఇందులో ఏంటంటే రకాలు ఉన్నాయి. ఇందులో మోనోపోడియా, సింపోడియా అని 2 రకాలు ఉంటాయి. అంటే దగ్గరగా వచ్చేటిని సింపోడియా అంటారు, అంటే పీకడం కష్టం. ఈ సింపోడియా రకాలన్నింటినీ కూడా మనం బిర్యానీకి వాడుకోవచ్చు. మొగల్తూరు బిర్యానీ అని చెప్పేసి ఇలా బొంగుల్లో పెట్టేసి అట్లా. దానికి ఎందుకంటే అట్లా కాదు, బొంగుల్లో పెట్టి తయారు చేసేది అది వేరు. అట్లా షూట్నే కూరగా వెజిటబుల్గా వాడుకోవటం. అందుకని సింపోడియా రకాలను మనం బిర్యానీకి వాడుకోవాలి. అంటే రకాలు నాకు తెలిసి అయితే అదే చూసాను. అంటే సింపోడియా అంటే సింపోడియాలో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి.
అంటే ఒక షూట్ వచ్చేసి అడుగున్నర వచ్చేసరికి 5 కేజీలు ఉండేది ఉంటుంది, 10 కేజీలు ఉండేది ఉంటుంది, అవన్నీ వేరే. ఓకే సార్. అయితే సింపోడియా మొత్తం ఏం చేయాలంటే కట్ చేసి మనం వెజిటబుల్గా వాడుకోవాలి. ఎందుకంటే రేపు తర్వాత కట్ చేసి బయటకు తీయడం కష్టం, ఎందుకంటే ఒకదాంట్లో అట్లా కలిసిపోయి ఉంటాయి, పక్క పక్కన వస్తాయి. ఇది మోనోపోడియా. మోనోపోడియా అంటే బొంగుకి కొంచెం గ్యాప్ ఉంటుంది, వెదురుగడకి గ్యాప్, అంటే లోన్ దాన్ని కూడా కట్ చేసి మనం తీసుకోవచ్చు. ఓకే. అందుకని రైతులు మాత్రం ఇది గమనించుకుని తీసుకోవాలి. మనం మోనోపోడియా వేసుకోవాలి, సింపోడియా వేసుకోవడం కష్టం. ఎక్కడైతే మనం వెజిటబుల్గా అమ్ముకుందాము అనుకున్నప్పుడు, బిర్యానీకి అమ్ముకుందాం అనుకున్నప్పుడు మాత్రం అప్పుడు మనం సింపోడి వేసుకోవాలి. ఇది జరిగేది. సో రైతుకి మాత్రం దీనికి వెదురుకి మాత్రం నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా అంటే మాత్రం చెట్టు చాలా దెబ్బతింటది. మేమైతే డ్రిప్ వేయడం జరిగింది, ఎకరానికి 10 ట్రాక్టర్ పశువులు ఎరువు వేస్తాము. నీళ్ళు అయితే మ్యాండేటరీ. వెదురుకి మనం ఎన్ని నీళ్లు పెట్టినా కూడా వద్దందు, నీళ్లు ఉన్న చోట వేసుకోవడమే మంచి పద్ధతి. ఇది నీళ్లు లేకుండా మాత్రం ఇది వేయొద్దు. అది ఏ కాలంలో వేస్తే బాగుంటుందండి? ఎప్పుడైనా 360 రోజులు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఇదేం చచ్చిపోయే మొక్క కాదు. తర్వాత ఇందులో ఏంటంటే మనకు కలుపు తీసే పని లేదు, ఎందుకంటే ఇదే అతి పెద్ద గడ్డి మొక్క, దీని కింద ఏ గడ్డి మొక్క మొలవదు, కానీ కలుపు తీసే అవసరం లేదు, పురుగు మందులు ఎరువులతో పని లేదు. ఇందులో మేజర్ ప్రాబ్లం ఏంటంటే కట్ చేసుకోవడం, బయటకు తీసుకోవడం, ఇదే ప్రధాన సమస్య. కానీ దానికి కూడా మనం చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. రెసిప్రో కట్టర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని కనుక వాడినట్టయితే మనం చక్కగా లోన్ నుంచి తీసుకోవచ్చు. 15 వేల అది వస్తుంది. తర్వాత దాన్ని ప్రూనింగ్ చేయడానికి కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ వెదురు అనేది మరింత ఆరోగ్యంగా బలంగా ఎదగాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ రకంగా ప్రూనింగ్ చేయాలి. ఈ సైడ్ కొమ్మలు కనుక తీసేసుకున్నట్టయితే నీట్గా ఇప్పుడు మీకు విజిబుల్గా ఉంది కదా. సో ఇదంతా కూడా మనం రేపు కట్ చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం మనం ఒకసారి కట్ చేసుకుంటే చాలు. ఎకరానికి ఒక 4 కూలీలు పడతారు. 250 చెట్లే కనుక ఒక 2000 రూపాయలతో మనం 250 చెట్లను కూడా మనం ప్రూనింగ్ చేసేసుకోవచ్చు. ఈ రకంగా దీన్ని పెంచుకోవడం రైతుకు లాభదాయకమే. కానీ ఎక్కడైతే నీటి వస్తుండి నిరర్థకంగా భూములు, మీకు ఎక్సెస్ ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇది వేసుకోవడం మంచిది. రెండోది ఏంటంటే రాబోయే రోజుల్లో కార్బన్ క్రెడిట్స్ వస్తాయి మనకి. ఎవరైతే మనం అంతా కూడా మన ప్రపంచ బ్యాంక్ నుంచి ఎందుకు రావాలంటే ఇప్పుడు కార్లు పెరుగుతున్నాయి, కానీ ఆ కార్బనాన్ని మళ్ళీ ఆక్సిజన్గా మార్చేయలేవు కనుక ఇప్పుడు రాబోయే రోజుల్లో మన వెదురు వేసిన రైతులందరికీ కూడా ఎకరానికి 40,000 50,000 మళ్ళీ ప్రభుత్వం నుంచి మనకి వచ్చే అవకాశం ఉంది. అదంతా కూడా రాబోయే 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అవుతాయి. కనుక ఇది ఒక బెనిఫిట్ ఉంది మనకి. అంటే మీరు తీసుకునేటప్పుడు ఒక 800 900 మొక్కలు తీసుకుంటే 400 మాత్రమే బ్రతికినాయి అన్నారు కదా. 900కి 400 అంటే వాళ్ళు అంటే తయారు చేయడంలో లోపం ఉంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో టిష్యూ కల్చర్ మొక్కలు వాడొద్దండి. మీరు విత్తనాల మొక్కలు వేసుకోండి, లేదంటే స్టెమ్ను ప్రాపగేట్ చేసినటువంటి మొక్కలు వేసుకోండి. తప్పితే ఈ టిష్యూ కల్చర్ అనేది 100% అటు జోలికి మీరు వెళ్ళమాకండి. ఓకే సార్. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ మొక్క అనేది? మనకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు బాంబూ సొసైటీ అనేది మనకు బెంగళూరులో ఉంది. ఆన్లైన్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, bamboo-society.com అని కొట్టంగానే మీకు ఆ నెట్లో వస్తుంది. మీరు ఒక 1000 రూపాయలు కట్టి అందులో నెంబర్గా కనుక మీరు కనుక యాడ్ చేసుకుంటే, సభ్యత్వం తీసుకుంటే, వాళ్ళు మీకు కావాల్సిన విత్తనాలు మీకే పంపిస్తారు. దానికి తగినంత రుసుము తీసుకుని మీరు కాకపోతే ఆ బ్యాంబూ సొసైటీలో సభ్యుడిగా ఉండాలి. అది ఆన్లైన్లో కూడా మనం సభ్యుడిగా ఉండొచ్చు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళంగానే అప్లికేషన్ వస్తుంది, మీ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఒక 1000 రూపాయలు కనుక మీరు ఆన్లైన్లో పే చేసేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ అది. సో మీకు ఏ రకం విత్తనాలు కావాలో వాళ్ళు ఇండియాలో ఉన్న ఎన్ని చోట వాళ్ళ ఇన్స్టిట్యూట్లు చాలా ఉంటాయి. అటు కేరళలో ఉంది, అటు ఈస్ట్ మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. సో వాళ్ళు అక్కడి నుంచి కూడా రకరకాల విత్తనాలు కలెక్ట్ చేసి ఒరిజినల్ విత్తనాలు మనకి ఇస్తారు. కనుక రైతులందరూ కూడా మీరు బయట ఏది పడితే అది కొని మోసపోమాకండి. ఈ బ్యాంబూ వ్యాపారం అనేది రైతులు మునిగిపోయారు చాలామంది. ఈ హోసూరు భారతి అనేవాడు గ్రోమర్ బయోటెక్ అనేది నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కనుక మీరు టిష్యూ కల్చర్ మొక్కలు అసలు కొనద్దు. కేవలం సీడ్లింగ్స్ బ్యాంబూ-సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఆన్లైన్లో తెచ్చుకోండి, మీరు మొలిపించుకోండి, వేసుకోండి. అంటే 2 టైప్స్ ఉంటాయి సార్, విత్తనాల ద్వారా కూడా పెట్టుకోవచ్చు, మొక్కల ద్వారా కూడా పెట్టుకోవచ్చు. కానీ వద్దండి, విత్తనాలే కరెక్ట్. విత్తనాల యొక్క లైఫ్ వచ్చేసి 40 సంవత్సరాలు. ఈ రకంగా చేసినటువంటి ఏమవుతుందంటే ఒక్కోసారి స్టెమ్ ప్రాపగేషన్ చేసినా కూడా అప్పటికే దానికి 30 సంవత్సరాల ఏజ్ ఉందనుకుందాం. సో అంటే ఆల్రెడీ ఆ ఏజ్ కూడా దీనికి క్యారీ అవుతుంది. ఇక మీకు 10 ఏళ్ళకి చచ్చిపోయే అవకాశం ఉంది. ఫ్లవరింగ్ వచ్చిందా చనిపోయినట్టే. ఇదేంటంటే జనరల్గా 30 నుంచి 40 సంవత్సరాలు దీని లైఫ్ ఉంటుంది. అదే విత్తనం వేసినట్టయితే మాత్రమే అది లెక్క. అట్లాగా మీరు స్టెమ్ ప్రాపగేషన్ లేకపోతే టిష్యూ కల్చర్కి వెళ్ళారనుకో, ఇది పెట్టిన నెల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 4 సంవత్సరాల వరకు చనిపోతానే ఉన్నాయి. అంటే ఈ ఏజ్ ఏమైంది అందులో క్యారీ అయింది, అట్లా అందుకని చనిపోతున్నాయి. ఓకే సార్. మీరంటే కనుక ఇక్కడ రైతులకి కానీ అలాగే మీకు నర్సరీ ఉంది కాబట్టి వాటికి సపోర్టింగ్గా అయితే కనుక వాడుకుంటున్నారు సార్. ఇన్ కేస్ మన వాళ్ళు రైతులు కానీ మన ప్రేక్షకులు ఎవరైనా కనుక ఇది తీసుకున్న తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా? మార్కెటింగే ప్రధానం. అందుకని దీనికి ఏంటంటే మీరు అగరబత్తి అనేది ఎవర్గ్రీన్ మార్కెట్. అవును. కనుక ఏంటంటే అగరబత్తి చేసే మిషన్లు చిన్న 50,000 1,00,000 కూడా బోల్డెన్ మిషన్లు వచ్చేసినాయి మార్కెట్లో. కనుక మీరు ఏం చేస్తారంటే అగరబత్తికి పనికి వచ్చే రకాలు మాత్రం వేసుకోండి.
ఎందుకంటే అది హ్యూజ్ మార్కెట్. అంటే మీరు ఎంత ఇస్తారో కొన్ని వందల వేల ఎకరాలు వేయండి, మొత్తం అగరబత్తికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకని దానికి అసలు అది వాళ్ళ కేజీ 140 రూపాయలు ఉంది. ఎకరానికి వచ్చి మనం అంటే అగరబత్తిలో 1 టన్ను నికరాదాయంగా మనం లెక్కేసుకోవచ్చు సంవత్సరానికి. అంటే 1.5 లక్షల నికరాదాయం వచ్చుద్ది, అన్ని ఖర్చులు పోను సంవత్సరానికి. తర్వాత ఈ అగరబత్తి తీగ మిగిలిపోయిన వేస్టేజ్ ఇదంతా మీరు పౌడర్గా ఫామ్ చేసి మళ్ళీ వాళ్ళకే ఇవ్వచ్చు. ఇప్పుడు దీనికి అగరబత్తి కొంచెం స్టిక్కింగ్ ఏజెంట్ కావాలి కదా. ఇప్పుడు ఏదైతే మనం సెంట్ దాంట్లో అప్లై చేస్తామో ఫ్లేవర్, దాన్ని పట్టుకోవడానికి కావాలి కదా, హోల్డింగ్ కావాలి కదా, దాని కింద తయారు చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎక్కడన్నా బయోమాస్ సెంటర్లకి ఇచ్చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో 2-3 సంవత్సరాల్లో బయోమాస్కి మంచి డిమాండ్ వస్తుంది. దాన్ని పెల్లెట్లుగా మార్చి దానికి ఇచ్చేయచ్చు. ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడే ప్రక్రియ మొదలైంది. మీరు అగరబత్తిని మైండ్లో పెట్టుకుని మాత్రమే చేయండి. నేనేదో నర్సరీ ఉంది నేను అమ్ముకుంటున్నాను కానీ మీరు కూడా పెడితే మాత్రం జరగదు ఇది. ఎందుకంటే ఒక స్ప్లిటర్ మెషిన్ మీద నేను రోజుకి 2-4 టన్నులు చేయగలిగాను అనుకోండి. ఏమైనా 10 మంది పెట్టేసరికి మనకు డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఎక్కువైపోతే ఆటోమేటిక్ కొనేవాడు ఉండడు. అందుకని అట్లా వద్దు. ఎవర్ గ్రీన్ మార్కెట్, అన్లిమిటెడ్ మార్కెట్ అగరబత్తి. ఓకే సార్. పంట పెట్టినప్పటి నుంచి మనకి చేతికి రావాలంటే ఎంత కాలం టైం? 5వ సంవత్సరం నుంచి. 5వ సంవత్సరం 3 సంవత్సరాల వరకు పెరుగుతుందమ్మా. 3వ సంవత్సరం నుంచి వచ్చేది మనకి అప్పుడు ప్రాపర్ సైజ్ వస్తుంది. అది మెచ్యూరిటీ రావడానికి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అక్కడి నుంచి మనం 5వ సంవత్సరం నుంచి కట్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు నిండాలంటే 6వ సంవత్సరం నుంచి మీరు తీసుకోగలరు. అట్లా లేదంటే మీరు హాఫ్ మెచ్యూరిటీ తీసారనుకోండి, అవన్నీ ముడుచుకుపోయి చక్కగా ప్రాపర్గా ఉండదు అనమాట. ఎలా గుర్తించాలి సార్? అంటే కలర్ అంటే జనరల్ గా రోజువారీ పొలం వెళ్ళేసరికి మీకు అది పండు రంగు వస్తుంది. జనరల్ గా ఇదంతా గ్రీన్ గా ఉంది కదా పచ్చిగా, పండేసరికి అది ఒక రకం బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది. అది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మనం ఆ పండిని ఎలా తీసుకుంటా ఉంటే స్టిక్ కూడా ప్రాపర్ గా కాలుద్ది. లేదనుకో మీరు లేత తీసుకున్నారనుకో మధ్యలో సగం గాలి ఆగిపోద్ది అట్లా. అందుకని మళ్ళీ దాన్ని వెలిగించాల్సిన అవసరం వచ్చింది. అట్లా కాకుండా ఇట్లా చేయండి. ఓకే సార్. ఎవరైతే ఎక్కువగా విస్తారంగా ఉన్న భూమి, అలాగే ఎవరైతే ఇంకా ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటున్నారో ఇదైతే కనుక బెస్ట్ అని చెప్తారు సార్ మీరు? అంటే పొలం ఎక్కువ ఉన్నాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటే అసలు రూపాయి ఆదాయం రాని పొలాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వెళ్ళామనుకో చాలా ఉంటాయి. కానీ ఏంటంటే మీరు అక్కడ నీళ్ళు అయితే కావాలి, వీటికి వెదురుకి నీళ్ళు కావాలి. నీళ్ళు లేకపోతే ఊళ్ళో వడిలిపోద్ది, చచ్చిపోయినట్టు అవుతుంది. మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు పెరుగుతుంది. అని అప్పుడు ఏమవుతుంది, 5 ఏళ్ళకి రావాల్సింది 7 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టుద్ది. చెట్టు అయితే చనిపోదు. అట్లా అనమాట. టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే సార్, చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పారు సార్. ధన్యవాదాలు. నమస్కారం. సో చూసారు కదండి, ఇక్కడ మనకి పెట్టుబడి అయితే కనుక మనకి తక్కువ పెట్టుబడిలోనే ఉంటుంది. కాకపోతే ఎవరైతే మనకి అంటే మనకి ఇప్పుడు ల్యాండ్ అయితే ఉంటుంది కానీ అది దేనికి యూజ్ అవ్వకుండా ఉన్న ల్యాండ్ ఉంటుంది కదా, దాంట్లో అయితే కనుక వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా కావాలి. అలాగే మనకి ఇది వచ్చేసి మనకి ఎన్ని సంవత్సరాలు అంటే 6వ సంవత్సరం నుంచి మనకి ఇది చేతికి రావడం అయితే జరుగుతుంది బ్యాంబూ పంట అనేది. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.